మనలో చాలామందికి శ్రీరామనవమి అంటే ఒక పండుగ మాత్రమే అనిపిస్తుంది. కానీ నిజానికి ఈరోజు మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్న పవిత్రమైన రోజు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు అవతరించిన రోజు. ఈ రోజు కేవలం జన్మదినం కాదు, ధర్మం గెలిచిన రోజు, సత్యం నిలిచిన రోజు, మనిషి ఎలా జీవించాలో చూపించిన రోజు. సీతాదేవితో కలిసి శ్రీరాముడు ఆదర్శ దంపతులుగా నిలిచారు. ప్రత్యేకంగా దంపతులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీరామ సీతలు సంబంధంలో ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అందుకే ఈరోజు భర్త భార్యలు కలిసి పూజ చేస్తే వారి బంధం ఇంకా బలపడుతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలి. రామాయణంలో కొంత భాగం చదవాలి. శ్రీరామ నామస్మరణ చేయాలి. దంపతులు ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. ఇది ముఖ్యమైనది. వాళ్ళ మధ్య ప్రేమ, నమ్మకం ఎప్పటికీ అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇలా కలిసి చేసిన ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈరోజు ఇలా చేసిన దంపతులకు కుటుంబంలో శాంతి వస్తుంది, అనవసరమైన గొడవలు తగ్గుతాయి, పరస్పర అర్థం పెరుగుతుంది, జీవితంలో సంతోషం పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలవండి. శ్రీరాముడు మీ ఇంటికి శాంతి తీసుకువస్తాడు. జై శ్రీరామ్.